మరి అసలు పొద్దున్న నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నన్ను పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమని చెప్పి ₹6 అడ్వాన్స్ ఇచ్చేయారు. మరి వాళ్ళు ఇచ్చిన ₹6 అడ్వాన్స్ తీసుకొని జీడిపప్పు అంత జీబు వేసుకొని తూటుకర్ర అంత తుపాకీ తీసుకొని బయలుదేరానండి. మరి జీడిపప్పు అంత జీబులో డీజిల్ అయిపోయిందని చెప్పి జీబు వెళ్ళిపోయి చెరువులో పడిపోతుంది, నేను వచ్చి ఇక్కడ పడిపోయానండి. మరి మాకు ఇచ్చే మావులు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్తో యుద్ధానికి బయలుదేరుతామండి. మరి మేము మీలాగా పెద్ద పెద్ద డాబాలు కడతామంటే కింద పునాదులు లేవండి, పైన టాపులు లేవండి. మా డాబాలు ఎప్పుడు గాలిలో ఎగురుతూ ఉంటాయండి. మరి తాటకైతే గలగలంటుందండి, ఇటుకైతే తిరిగిపోతుందండి, జమ్మ అయితే జారిపోతుందండి, పెంకి అయితే పేలిపోతుందండి, నాపర అయితే నలిగిపోతుందండి. అందుకని చెప్పి మా కలెక్టర్ గారు భలే భలే కలపలు కనిపెట్టారండి. ఏమేమి కలపలంటే బొబ్బాస్ కలపండి, జిల్లేడు కలపండి, వరిగడ్డి వాసాలండి, దొంగ దూలాలండి, చీపురు పూలతో కిటికీలండి, పైన కోడిపీతో స్లాబ్ అండి. మరి పైన కోడిపీతో స్లాబ్ ఎందుకంటారో వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వచ్చిందండి. మరి మా ఇంట్లో పెళ్లి భోజనాలు చెప్పున ఎక్కువ జనం రారు కానీ కోడిపీ సువాసన అని చెప్తే ఊరంతా వచ్చి కూర్చుంటారు. మరి వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో కూర్చుంటే నాకు ప్లేస్ లేకపోతే వచ్చేయండి. మరి మీకు సినిమా చూడాలంటే చెప్పండి, ఎట్లో టికెట్లు అండి, నూతులో సినిమా అండి వెళ్తామే కానీ వత్తం ఉండదండి. మరి వత్తం మీకేం తీసుకురా